బ్లూల్యాండ్ అడవిలో కొంగలన్నీ చెరువు ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడే వాటికి ఎదురుగా ఇంకో కొంగ రావడం గమనించాయి. అరే, మన అడవిలోకి కొత్త కొంగ వచ్చిందా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం తమ్ముడు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఈ బ్లూల్యాండ్ అడవిలో నిన్ను మొదటిసారి చూస్తున్నాము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పర్పుల్ ల్యాండ్ నుండి వచ్చాను. ఓ అలాగా. అయినా నువ్వు ఇలా నడుచుకుంటూ ఎందుకు వచ్చావు తమ్ముడు? రెక్కలున్నప్పుడు ఎగురుకుంటూ రావచ్చు కదా. నేను ఎగిరి రాగలుగుంటే బాగుండేది, కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్. అలా అని అది దాని రెక్కల వైపు సైగలు చేసింది. ఆ రెక్కేమో విరిగిపోయింది. అయ్యో భగవంతుడా, నువ్వొక రెక్కలేని అవిటివాడివి. అవును, అందుకే మా అడవిలో ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. అందుకే నేను ఈ అడవికి వచ్చాను. ఓ అవునా? కానీ ఈ అడవిలో అలాంటిది ఏమీ లేదు. మేమిక్కడ ఎవరితో భేదభావం చూపించాం. ఈ రోజు నుండి మేమందరం నీకు స్నేహితులమే. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఆ రోజు నుండి కొంగ అక్కడే ఉంటుంది. దాంతో మిగిలిన కొంగలు కూడా చాలా బాగా మాట్లాడేవి. మిగతా కొంగలు షికారుకు వెళ్ళినప్పుడు ఆ కొంగ మిగతా జంతువులతో కలిసి సమయం గడుపుతూ ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి వాతావరణం మారింది. బోరున వర్షం పడింది. జంతువులన్నీ ఏదో విధంగా వాటినవి కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయి వాతావరణం చక్కబడిన తర్వాత చూస్తే అడవిలో చాలా నీళ్లు నిండిపోయున్నాయి. ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది. అడవి మొత్తం నీళ్లు నిండిపోయాయి. కానీ మీకు అసలు బాధగా లేదా? వర్షం నీళ్లతో నిండిపోయింది. దానికి మేమేం చేస్తాము? 2 రోజుల్లో అవే తగ్గిపోతాయిలే. కొంగ అన్ని జంతువుల దగ్గరికి వెళ్లి ఈ ప్రశ్న అడిగితే కూడా అన్నీ ఇలాగే సమాధానం ఇచ్చాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని దానికి అర్థమయ్యింది. మరుసటి రోజు పొద్దున్నే అది ఒక్కటే నది ఒడ్డుకి వెళ్లి ఒంటరిగా అక్కడ తవ్వడం మొదలుపెట్టింది. అది దాని ముక్కుని నేలకి వేసి కొట్టేది. అక్కడ వచ్చిన మట్టిని రెక్కల సహాయంతో పక్కకి తీసేది. ఇదే విధంగా అది స్ట్రెయిట్ లైన్లో తవ్వుతూ పోయింది. ఇలాగే అది ఎన్నో గంటలు కష్టపడి ఒక పొడవైన కాలువని తవ్వింది. ఇన్ని గంటలు కష్టపడిన తర్వాత కూడా కేవలం 4 అడుగుల కాలువను మాత్రమే తవ్వగలిగాను. బహుశా ఇంకా ఎవరైనా నాతో సాయం చేసుంటే ఈ పని ఇంకా త్వరగా పూర్తయిపోయేది. సరేలే, ఇంకా మిగతా పని రేపు మొదలు పెడతాను. అప్పుడే మోటూ రైనో చూపు దానిమీద పడింది. చూస్తుంటే ఆ కొంగకి పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడే వెళ్ళి తన గురించి అడవిలో అందరికీ చెప్తాను. అలా అని మోటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి అవిటి కొంగ కూడా చెరువు ఒడ్డుకి చేరుకుంది. వచ్చేసావా తమ్ముడు? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రోజు నువ్వు మాకు ఇక్కడే కనిపించేదానివి కదా. నేను నది ఒడ్డుకు వెళ్ళి కాలువ తవ్వుతున్నాను. కాలువనా? అయినా ఇప్పుడు అదెందుకు? ఈసారి చాలా పెద్ద వర్షం రాబోతుంది. ఎంత పెద్ద వర్షం అంటే వరదలు కూడా రావచ్చు. అందుకే నేను ఇప్పటి నుండే కాలువ తవ్వే పని మొదలు పెట్టాను. నేను ఆ కాలువని మన అడవి మధ్యలో నుండి తవ్వుకుంటూ తీసుకెళ్లి నది ఒడ్డు వరకు చేరుస్తాను. అప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఆ వర్షం నీళ్లు కాలువ ద్వారా సులభంగా నదిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన అడవికి వరదలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ ఎప్పటికీ ఎలాంటి వరదలు రావు. మరుసటి రోజు పొద్దున్నే కొంగ మళ్లీ కాలువ తవ్వే పని మొదలుపెట్టింది. ఇంకోవైపు మోటూ రైనో అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఆ పిచ్చి అవిటి కొంగ అడవి మధ్యలో నుండి నది ఒడ్డు వరకు కాలువ తవ్వుతుంది అని ప్రచారం చేసింది. ఎందుకంటే అడవిలో వరదలొస్తాయి అని దానికి అనిపించిందంట. అవిటి కొంగ ఎవరి సహాయం లేకుండా ఒక్కటే కష్టపడుతుంది. దాదాపు 15 రోజుల పాటు కష్టపడి అది అడవిలో చాలా పొడవైన కాలువ తవ్వింది. ఇప్పుడది చెరువు ఒడ్డున కూర్చొని కేవలం విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ కొంగ దగ్గరికొచ్చి రోజంతా దాని గురించి, అది చేసిన పని గురించి గొప్పగా చెప్తూ దాన్ని పొగొడుతూ ఉండేవి. ఈ కొంగ అనవసరంగా ఈ అడవికి హీరో అయ్యింది.
ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి తన కష్టానంతా పాడు చేస్తాను. ఆ విషయం ఆ రైనోకి ఏమాత్రం నచ్చలేదు. మరుసటి రోజు ఉదయం నుండి వర్షం మొదలయ్యింది. దాంతో కొంగల గుంపు కూడా షికారుకి వెళ్ళలేకపోయాయి. కాని జంతువులన్నీ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అడవిలో నీళ్లు నిండవని వాటికి తెలుసు. కాని ఈసారి భారీగా కురుస్తున్న వర్షానికి నీళ్లు ముందు కన్నా ఎక్కువ వేగంతో నిండిపోయాయి. ఆ జంతువులు కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్ళాయి. ఇదిగో కొంగ, ఈ అడవిలో నీళ్లు నిండిపోతే ప్రమాదమని అవి వెళ్ళిపోవడానికి నువ్వు కాలువ తవ్వావు కదా, మరి ఆ నీళ్లు ఆ కాలువలో వెళ్ళిపోకుండా అడవంతా నిండిపోతున్నాయేంటి? అలా ఎలా జరుగుతుంది? నేను చాలా బాగా కాలువను తవ్వాను. నీళ్లు నిండే అవకాశమే లేదు. అప్పుడే వర్షం ఇంకా పెరిగింది. అడవిలో వరద రావడం మొదలయ్యింది. రైనో గుహ చాలా ఎత్తులో ఉంది. కాని ఇప్పుడు దాని గుహలోకి కూడా నీళ్లు చేరుకున్నాయి. ఆ గుహ దాదాపు సగం నీళ్లల్లో మునిగిపోయింది. జంతువులన్నీ కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద కొండ మీద నించున్నాయి. నీళ్లు చాలా వేగంగా పెరుగుతూ కనిపించాయి. కేవలం ఒక ఏనుగుకి మాత్రం మెడ వరకు నీళ్లొచ్చాయి. అది నీళ్లల్లో నడవగలుగుతుంది. దాని వెనకే మోటూ రైనో కూడా అక్కడికి వచ్చింది. అంతా నా తప్పే, ఇదంతా నా తప్పే. ఏమైంది మోటో రైనో? ఇందులో అసలు నీ తప్పే ఉంది? అందరూ ఈ కొంగను పొగుడుతుంటే నేను ఎంతగానో కుళ్ళుకున్నాను. అందుకే నేను తనని తవ్విన కాలువని ఒక చెట్టుని పాడేసి ఆపేశాను. ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఈ నీళ్లు కేవలం 2 రోజులే ఉంటాయని అనుకున్నాను. కానీ ఈసారి ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే నా గుహ కూడా మునిగిపోయింది. నువ్వు కుళ్ళుతో నిండి అడవి మొత్తాన్ని నాశనం చేశావు. దీనివల్ల నీకేం లాభం వచ్చిందో మాకు కాస్త చెప్తావా? దయచేసి నన్ను క్షమించు కొంగ తమ్ముడు. రాము, ఏనుగు, ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. ఆ చెట్టును తీసి పక్కన వేయడంలో సహాయం చెయ్యి. మిగిలిన జంతువులన్నీ ఆ కొండ మీదనే ఉండిపోయాయి. మోటూ రైనో రాము ఏనుగుతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవి అక్కడికి వెళ్లి ఏం చూశాయంటే, ఏ 2 చెట్ల మధ్య నుండి కాలువ వస్తుందో వాటి మధ్యలో ఒక చెట్టు పడిపోయి ఉంది. పద రాము, ఏనుగు, ఈ చెట్టును తీయడానికి నాకు సహాయం చెయ్యి. రాము ఏనుగు ఇంకా రైనో కలిసి ఆ చెట్టుని పక్కకు తీసిన వెంటనే నీళ్లు వేగంగా ప్రవహిస్తూ కాల్వ నుండి వెళ్లి నదిలో కలిసిపోయాయి. కాసేపట్లో అడవిలో ఉన్న నీళ్లన్నీ నదిలోకి వెళ్లి కలిసిపోయాయి. ఇదంతా చూసి జంతువులన్నీ సంతోషించాయి. రాము ఏనుగు ఇంకా మోటూ రైనో మళ్లీ అక్కడికి చేరారు. మోటూ రైనో గుహ ముందులా కనిపించడం చూసి సంతోషించింది. జంతువులన్నీ కొంగ దగ్గరికి ఏకమయ్యాయి. దాని ముందు చూపుని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. నన్ను క్షమించు కొంగ తమ్ముడు. ఈ రోజు నుండి నేను ఎవ్వరి మీద ఈర్ష్యపడను. నువ్వు లేకపోతే ఈరోజు మన అడవి నాశనం అయిపోయి ఉండేది. ఏం పర్లేదులే రైనో అన్నా. ఆ తరువాత జంతువులన్నీ కలిసి అడవిని శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. ఆ రోజు తర్వాత చాలాసార్లు వర్షం పడింది. కాని ఎప్పుడూ అడవిలో నీళ్లు నిండలేదు. అలాగే అవిటి కొంగ అడవిలో అందరికీ చాలా ఇష్టమైపోయింది.